నందిని, ఎలా ఉంది మీ అన్నయ్యకి? ఏం తెలియట్లేదు స్రవంతి. రాత్రి నుంచి అలా కళ్ళు తెరవకుండా పడుకునే ఉన్నాడు. అవునా? అన్నయ్య పరిస్థితి చూస్తుంటే ఎవరైనా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే మంచిదేమో అనిపిస్తుంది. డాక్టర్స్, మెడిసిన్స్ మీ అన్నయ్యని మామూలు మనిషిని చేయలేవు. ఎందుకు చేయలేరు? అన్నయ్య మానసిక పరిస్థితి బాగాలేకే ఇలా ప్రవర్తిస్తున్నాడేమో. ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్దాం స్రవంతి. వైద్యానికి అందని సమస్య ఇది. కొన్ని దుష్ట శక్తులు మీ అన్నయ్యని వశం చేసుకుని ఇలా వేధిస్తున్నాయి. ఎందుకు స్రవంతి మా అన్నయ్యని బాధ పెడుతున్నారు? అన్నయ్యని ప్రశాంతంగా చూసి ఎన్ని రోజులైందో తెలుసా? ఏం కాదు నందిని, ఈ కష్టాలన్నీ కొద్ది రోజులే. త్వరలోనే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అలా అనుకుంటూ మనకి మనం ధైర్యం చెప్పుకోవడమే సరిపోతుంది. ధైర్యం తగ్గిపోతుందే కానీ సమస్యలు తగ్గడం లేదు స్రవంతి. అమావాస్య చీకటిని తట్టుకుంటేనే పౌర్ణమి వెలుతురు చూడగలం నందిని. మీ అన్నయ్యకేమీ కాదు, ధైర్యంగా ఉండు. ఇది పూజ చేసిన కుంకుమ. మీ అన్నయ్యకి పెడితే ఏం కాదు, అన్నీ అవే సర్దుకుంటాయి. పద. కాదనకండి ప్లీజ్. అమ్మవారి కుంకుమండి, కాదనకండి ప్లీజ్. పెట్టుకోండి, బొట్టు పెట్టుకోండి ప్లీజ్ అండి. బొట్టు పెట్టుకోండి ప్లీజ్ అండి.
అన్నయ్య ఎవరు నీకు అన్నయ్య? ఎవరన్నయ్య? అదేంటన్నయ్యా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అసలు మీకు ఎన్నిసార్లు చెప్పాలి నా దగ్గరికి రావద్దని? చెప్పానా లేదా? అయినా వినకుండా నాకే పుట్టి పెట్టాలని చూస్తారా? అది కాదండి, ఆ కుంకుమ పెట్టుకుంటే మీరు బాగుంటారు అందుకని. ఇంకొక క్షణం నా కళ్ళ ముందుంటే ఏం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళండి. అన్నయ్య వెళ్ళమని చెప్తున్నానా? అది వెళ్ళండి. ఏమైందన్నయ్య నీకు? మాట్లాడొద్దు. ఏవండి, నా మాట వినండి. నేను ఎవ్వరి మాట వినను. మీరు ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళండి. దయచేసి అలా అనకన్నయ్యా, నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తోంది. మీరు ఇక్కడే ఉంటే ఇంకా భయపడతారు. నేనెవ్వరో మీకు తెలీదు. చచ్చిపోతారు. మర్యాదగా వెళ్ళండి. ఇక్కడి నుంచి వెళ్ళండి. ఎందుకన్నయ్యా ఇలా వింతగా ప్రవర్తిస్తున్నావు? నేను నీ చెల్లెల్ని. నాకిక్కడ ఏ చెల్లెలు లేదు. నాకే బంధాలు బంధుత్వాలు లేవు. వెళ్ళిపోండి. మర్యాదగా వెళ్ళండి ఇక్కడి నుంచి. దయచేసి మీరు చెప్పేది వినండి. ఇంకా ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అన్నయ్య ఏదేదో మాట్లాడి మరీ భయపెట్టుకు. నీకేమీ కాదు, మేమంతా ఉన్నాం. ఇదంతా నీ మీద ఎవరో ప్రయోగం చేస్తున్నారు. అందులో నుంచి బయటికి రా, నా మాట విను. వెళ్ళిపోండి. నాకు తెలుసు నేనెవరని. నీకే నా గురించి తెలియదు. ఇక్కడ ఏ ఘోరం జరగకముందే వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. ఏంటి శ్రవంతి ఇది? అన్నయ్య వింతగా ప్రవర్తిస్తున్నాడు.
మామూలు మనిషి అయ్యాడు అనుకున్నాం. లేదు, అన్నయ్యనేదో బలమైన శక్తి పట్టి పీడిస్తోంది. అవును నందిని, లేదంటే అలా వింతగా ప్రవర్తించరు. ఆ మాటలు చూసావుగా, భయపెట్టేలా ఎలా ఉన్నాయో. ఏదో ఒకటి చెయ్యాలి స్రవంతి, లేదంటే మా అన్న ఏమైపోతాడో అని భయమేస్తోంది. మనకే కష్టం వచ్చినా స్వామీజీతోనే చెప్పుకున్నాం. ఈ సమస్య కూడా ఆయనే దారి చూపించాలి. అవును స్రవంతి, అర్జెంటుగా స్వామీజీని కలిసి అన్నయ్య విషయం మాట్లాడకపోతే చాలా ప్రమాదం వచ్చేలా ఉంది. మనం అమ్మా నందిని, ఏంటమ్మా ఇద్దరు అదోలా ఉన్నారు? మీ ఇద్దరిని చూస్తుంటే ఏదో జరిగినట్టు అనిపిస్తోంది. మీరు బాధపడుతున్నారంటే ఎవరి గురించి అయి ఉంటుందమ్మా? ఖచ్చితంగా అల్లుడు గురించే అయి ఉంటుంది. నందిని, అల్లుడికి ఏమైందమ్మా? మళ్ళీ ఏదైనా బాగోలేకపోవటం, చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం లాంటివి ఏమైనా చేస్తున్నాడా? ఇందాక ఏవో అరుపులు వినిపించాయి, అల్లుడువేనమ్మా? అలాంటివి చేస్తూనే ఉంటాడులే. లేదంటే మీ ఇద్దరు ఎందుకలా బాధపడతారు చెప్పు? సావిత్రి వస్తే బాగుండు. అదేనమ్మా, ఆ దేవుడి దయ వల్ల సావిత్రి బతికొస్తే అల్లుడు మళ్ళీ మామూలు మనిషి అవుతాడు కదా అని నా ఆశ. ఈ విషయాన్ని వెంటనే ధర్మగారికి చెప్పాలి. హలో ధర్మగారు, చెప్పు, ఏదైనా క్లూ దొరికిందా? మనం అనుకున్నట్టే ఏం చేయాలనుకున్నామో అన్నీ జరిగిపోతున్నాయండి. సత్య మెల్లమెల్లగా మన చేతిలోకి వచ్చేస్తున్నాడు. ఈ దెబ్బతో ఆ సావిత్రి సత్యాన్ని చూస్తూ బాధను భరించలేక తనే సావిత్రిని ఒప్పేసుకుంటుంది. ఈసారైనా జాగ్రత్తగా ప్లాన్ చేయండి. మనం చేసే పని మీద ఎవరికి అనుమానం రాకూడదు. మీరు చేసే పని వల్ల నా ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, అంతేగాని దానివల్ల కొత్త ప్రాబ్లం రాకూడదు. అలా వచ్చిందో ఈసారి నేను మీకు ప్రాబ్లం అవుతాను. మైండ్ ఇట్. అర్థమైంది ధర్మగారు.
అన్నయ్య అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నావు? మాట్లాడవేంటి? నిన్నే అడిగేది, చెప్పన్నయ్యా. నేను అలా చూస్తుంటే భయం వేస్తుంది. చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? వద్దన్నయ్య, దయచేసి నువ్వెలాంటి... ఏంటమ్మా? ఏంటా కంగారు? అయినా నేనెక్కడికి వెళ్తాను? ఎందుకిలా అడుగుతున్నావు? బయటికి వెళ్తున్నావేమోనని ఇలా అడిగాను. అన్నయ్య, నిన్నొక విషయం అడుగుతాను, కోప్పడవు కదా? అడగమ్మా. అయినా నీ మీద ఎందుకు కోపడతాను? నువ్వంటే నాకు ప్రాణమమ్మా. అడుగు. అది ఇందాక స్రవంతి నీకు కుంకుమ బొట్టు పెట్టబోతుంటే గట్టిగా అరిచావు, వింతగా ప్రవర్తించావు. ఏంటమ్మా నువ్వనేది? నాకేం అర్థం కావడం లేదు. అంటే ఇందాక మేమిద్దరం నీ రూమ్లోకి వస్తే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు అని వింతగా ప్రవర్తించి నా మీద కోపడ్డావే. నేనా? అసలు మీరు నా రూమ్లోకి ఎప్పుడు వచ్చారు? అయినా నేనెందుకు అలా మాట్లాడతానమ్మా? నీ మీద ఎందుకు కోపడతాను? నువ్వంటే ప్రాణమని చెప్పాను కదా. అంటే అన్నయ్య, నీకేం గుర్తులేదా? గుర్తున్నా లేకపోయినా నేనెందుకు అలా ప్రవర్తిస్తాను చెప్పు. అంటే అది... నందిని, ఆకలిస్తుందమ్మా, తినడానికి ఏమైనా పెట్టవా? ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఈ దెబ్బతో దానంతటా అదే నేనే సావిత్రని బయటకొస్తుంది. సమయానికి మామ కూడా లేకుండా పోయాడు. ఈ ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలి? ఎవరు?